వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా పార్టీ పదవులు పొందిన వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, జిల్లా కార్యదర్శి వరసాల జాన్ ప్రభాకర్, పులగల శ్రీనిబాబు, జిల్లా ఎస్సీ సెల్ సభ్యులు తోకల యేసురత్నం, కాకినాడ రూరల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పలివెల విజయలు శనివారం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు నూతనంగా పదవులు పొందిన వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, కాకినాడ రూరల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పలివెల విజయలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని నాయకులందరూ కలిసి కూర్చుని మా ముఖ్యమైన నాయకులు పర్యవేక్షణలో అందరూ కలిసి కూర్చుని ఏకగ్రీవంగా ఈ కమిటీలని ఎన్నుకుంటున్నారు. మనందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది పార్టీ పటిష్టతకి గ్రామ స్థాయిలో చాలా అవసరం. ఆ క్రమంలోనే మనం ఈ చర్యలని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ హోదాల్లో చాలామంది నాయకులు జిల్లా కమిటీల్లోనూ, రాష్ట్ర కమిటీల్లోనూ, అదేవిధంగా మండల కమిటీల్లోనూ, గ్రామ కమిటీల్లో కూడా నియామకమైంది. అలా నియామకమైన కొంతమంది నాయకులందరికీ ఇప్పుడే మేము చిరు సత్కారం చేశాం. వారందరినీ కూడా అభినందించుకోవడం జరిగింది. చాలామంది పెద్దలు పణీష్ గారు, దేవరాజు గారు, అదేవిధంగా జాన్ ప్రభాకర్ గారు, తర్వాత పలివెల విజయ్ కుమార్ గారు, యేసురత్నం గారు, ఇంకా కొంతమంది పెద్దలందరినీ కూడా ఈరోజు సత్కరించుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పదవి వచ్చింది నాకు. కన్నబాబు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడూ జగన్ గారికి విశ్వాసంగానే పనిచేస్తానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇంకోటి ఈ సంతోషమైన సమయంలో బాబాయ్ గారు లేకపోవడం మాకు చాలా బాధాకరం. బాబాయ్ గారిని కోల్పోయాం. ప్రతి సంవత్సరం జనవరి 1 నేను వచ్చి బాబాయ్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడిని. బాబాయ్ 1వ తారీఖు బాబాయ్ గారు లేరు. నేను ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలో నాకు అయోమయంగా ఉంది. కానీ ఈ కార్యక్రమంలో కూడా ఇప్పుడు బాబాయ్ గారికి నమస్కరించుకొని ఈ కార్యక్రమం మేము రాబోయే రోజుల్లో బాబాయ్ గారి ఆశీర్వాదంతో ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పోటీ చేసిన దగ్గర నుంచి పనిచేస్తున్నాను. ఆయన సీఎంగా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. మన ఓటమిలో కూడా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ నేను కన్నబాబు గారు, కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను మెచ్చుకొని నాకు నచ్చి నేను వాళ్ళందరికీ నచ్చి నాకు టీసీ జిల్లా అధ్యక్షుడిగా పదవిని ఇచ్చారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పదవిని నేను దుర్వినియోగం చేయకుండా కష్టపడి పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి మన కన్నబాబు గారు మంత్రి అవ్వాలని కోరుకుంటూ ఈ సభ సెలవు తీసుకుంటూ పత్రికా విలేకరులందరికీ